ఆ పార్టీతో జత కావాలని నిన్నటి వరకు అన్ని పార్టీలు తెగ ఆరాటపడ్డాయి. కానీ ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఎవ్వరూ చూడడం లేదు. జిల్లాలో ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ సీటు ఉన్నా ఆ పార్టీ ఇప్పుడు సింగిల్గా ప్రయాణం సాగిస్తోంది. రానున్న ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమవుతోంది. పరిస్థితులు అనుకూలించకపోయినా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నా కమలనాథులు తన బలం నిరూపించుకోవాలని తహతహలాడుతున్నారు. ఎన్నికలు వచ్చేస్తున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాలు రచిస్తూ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. కానీ కేంద్రంలో అధికారంలో ఉండి నిన్నటిదాకా రాష్ట్రంలో అధికార పార్టీతో చేయి కలిపిన బీజేపీ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కమలం పార్టీకి టీడీపీ రామ్ చెప్పేసింది. అటు వైసీపీ, ఇటు జనసేన పొత్తు పెట్టుకునే సీన్ లేకపోవడంతో రానున్న ఎన్నికల్లో విశాఖ జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేసేందుకు కమలనాథులు సమాయత్తమవుతున్నారు. ఎలాంటి సానుకూల వాతావరణం లేకపోయినా గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీ చేయడం ద్వారా వ్యక్తిగతంగా కొంత పేరు తెచ్చుకోవచ్చన్న ఆలోచనలో కమలనాథులున్నారు. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క నియోజకవర్గంలోనూ బీజేపీ సొంతంగా గెలిచే పరిస్థితి లేదు. ఒక్క విశాఖ ఉత్తర నియోజకవర్గంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉన్నారు. ఈయన కూడా పార్టీ మారతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దాన్ని ఆయన కూడా ఎప్పుడూ ఖండించలేదు. అంతేకాకుండా ఇక్కడ బీజేపీ నుంచి ఎమ్మెల్సీ మాధవ్తో పాటు డాక్టర్ హరిబాబు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయినా బీజేపీకి అనుకూలించే పరిస్థితులు కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. విశాఖకు రైల్వే జోన్ నినాదంతో 2014 ఎన్నికల్లో బీజేపీ ఎంపీ సీట్ను గెలుచుకుంది. అయితే అటు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, ఇటు విశాఖ రైల్వే జోన్ విషయంపై దోబూచులాడటంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో విష్ణుకుమార్ రాజు కూడా బీజేపీ నుంచి పోటీ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. నగర పరిధిలో బూత్ స్థాయి వరకు పలు కమిటీలను కూడా వేశారు. రాష్ట్ర విభజన హామీల అమలు తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నా కేంద్రం అమల్లోకి తెచ్చిన కొన్ని సంక్షేమ పథకాలపై మాత్రం నాయకులు ఆశలు పెట్టుకున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తే కనీసం ఈ జిల్లాల్లో అయినా పార్టీ పరిస్థితి మెరుగవుతుందని, ప్రజల్లో ఉన్న అసంతృప్తి కాస్త తగ్గుతుందని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు రామ్ మాధవ్, జీవీఎల్ నరసింహారావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విశాఖలో పర్యటిస్తూ అన్ని వర్గాల ప్రజలతో కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేవలం సమావేశాలే కాదు, రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతున్నారు. ఒంటరి పోరు ఖాయమవడంతో బూత్ స్థాయిలో కార్యకర్తలను బలోపేతం చేయడంతో పాటుగా గ్రామస్థాయిలో బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించే పనిలో నిమగ్నమయ్యారు. పైగా మోడీ విశాఖ టూర్ పైనే కమలనాథులు ఆశలన్నీ పెట్టుకున్నారు. చూడాలి బీజేపీ నేతల వ్యూహాలు ఎంతవరకు సత్ఫలితాలిస్తాయో.